మన తెలుగులో టైం ట్రావెల్ మీద వచ్చిన ఫస్ట్ మూవీ ఆదిత్య 369. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చింది ఈ మూవీ కాన్సెప్ట్ అండ్ మూవీ మేకింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది, అబ్బురపరిచింది. 1991 అంటే ఆల్మోస్ట్ 35 years బ్యాక్ వచ్చిన ఈ మూవీ ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఇలాంటి సినిమా తీయాలనే ఆలోచన సింగీతం గారికి ఎప్పుడు వచ్చిందో తెలుసా? చాలా మంది ఆదిత్య 369 కి బ్యాక్ టు ద ఫ్యూచర్ మూవీ ఇన్స్పిరేషన్ అని అనుకుంటారు. కానీ అది కాదు. ఆయన కాలేజీ చదివేటప్పుడు హెచ్జీ వెల్స్ రాసిన ద టైమ్ మెషిన్ నవల ఆయనకి ఇన్స్పిరేషన్. అలా ఆయనకి టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ పైన ఆసక్తిని కలిగించాయంట. ఇలాంటి కాన్సెప్ట్ తో మూవీ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుని ఆ ఆలోచనని ఆయన దగ్గరే రఫ్ గా డెవలప్ చేసుకున్నారు. కొన్ని ఇయర్స్ పాటు తన మైండ్ లోనే ఉంచుకున్నారు. దాంతో ట్రావెల్ చేశారు. ఈ స్టోరీని ప్రొడ్యూసర్ వద్దకి చేర్చడంలో ఎస్పీబీ గారి రోల్ చాలా ఉందంట. ఆయనే ప్రొడ్యూసర్ కి ఇలాంటి ఒక స్క్రిప్ట్ సింగీతం శ్రీనివాసరావు దగ్గర ఉందని చెప్పారంట. సింగీతం గారు ఈ కథని కొంతమంది పెద్ద నిర్మాతలు కూడా చెప్పారంట. కానీ వాళ్ళకి సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే పెద్దగా అర్థం కాలేదు. కానీ ఆ టైంలో ప్రొడ్యూసర్ శివలింక కృష్ణ ప్రసాద్ గారు ముందుకొచ్చారు. ఆయన మాత్రం కాన్సెప్ట్ మీద నమ్మకంతో సినిమా చేయడానికి ధైర్యం చేశారు. ఇక స్టోరీలోకి వెళ్తే టైం మిషన్ తో గతంలోకి వెళ్లే కథలో ఏ హిస్టారికల్ పీరియడ్ ని చూపించాలని ఆలోచించి అక్బర్ బీర్బల్ కథలైతే అప్పటికే చాలా సార్లు వచ్చాయి కాబట్టి అది వద్దనుకుని మరొక కాలాన్ని ఎంచుకున్నారు. అదే విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయల కాలం. మరి శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణనే ఎందుకు తీసుకున్నారో తెలుసా? అప్పటికే ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణదేవరాయలుగా ప్రేక్షకుల మనసులో ఒక ముద్ర వేసేశారు. ఎన్టీఆర్ గారు చేసిన పాత్రకు న్యాయం చేయగలిగేది బాలకృష్ణ మాత్రమే అనుకుని ఆ నిర్ణయానికి వచ్చారంట సింగీతం గారు. బాలకృష్ణకు కథ చెప్పగానే ఆయనకు కాన్సెప్ట్ బాగా నచ్చిందంట. అలా శ్రీకృష్ణదేవరాయల పాత్ర బాలయ్య దగ్గరకు వచ్చింది. హీరోయిన్ గా ఫస్ట్ విజయశాంతి గారిని అనుకున్నారంట. కానీ విజయశాంతి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చివరికి ఆమె స్థానంలో హీరోయిన్ గా మోహినిని తీసుకున్నారు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మధ్య కనెక్షన్ ని ఎలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్న టైంలో డైమండ్ ని స్టోరీలోకి తెచ్చారు. ఆ డైమండ్ పాస్ట్ నుంచి ప్రెజెంట్ కి, ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్ కి కథని కనెక్ట్ చేసే కీలకమైన ఎలిమెంట్ లాగా మారింది. అలా 3 కాలాలను ఒకే కథలో బలంగా లింక్ చేశారు. పాస్ట్, ప్రెజెంట్ టైం కి ఎక్కువగా విఎఫ్ఎక్స్ టెక్నాలజీ అవసరం లేదు. కానీ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చూపెట్టాలంటే ఖచ్చితంగా అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం. సింగీతం దీనికోసం ఫ్యూచరాలజీ మీద రీసెర్చ్ చేశారు. అమెరికన్ లైబ్రరీలో దాని గురించి స్టడీస్ కూడా పరిశీలించారు. అక్కడ ఆలోచనలను తీసుకుని భవిష్యత్తులో మనిషి జీవితం ఎలా మారొచ్చు అనే దానిపై క్రియేటివ్ ఇమాజినేషన్ తో ఫ్యూచర్ వరల్డ్ ని డిజైన్ చేశారు. ఆ కాలంలో సీజీఐ లేకపోవడంతో ప్రాక్టికల్ సెట్స్, ఎఫెక్ట్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఫ్యూచర్ సీక్వెన్సెస్ కోసం ప్రత్యేకంగా సెట్స్ ని నిర్మించారంట. వరల్డ్ వార్ 3 తర్వాత నాశనమైన ప్రపంచాన్ని కూడా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో క్రియేట్ చేశారు. టైం మిషన్ ప్రాపర్టీని కూడా భారీ ట్రక్ లో లొకేషన్ కి తీసుకెళ్లేవారంట. అంటే ఈ రోజు కంప్యూటర్ లో ఒక క్లిక్ తో క్రియేట్ చేసే ఫ్యూచరిస్టిక్ వరల్డ్ కోసం అప్పట్లో మొత్తం ఫిజికల్ వరల్డ్ నే నిర్మించాల్సి వచ్చింది. ప్రెజెంట్ ఒక సినిమాలో డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉన్నా కూడా ఒక సినిమాటోగ్రఫరే ఉంటారు. కానీ ఈ మూవీలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ టైమ్ లైన్స్ కి డిఫరెంట్ సినిమాటోగ్రఫర్స్ ని తీసుకున్నారంట. అందుకే ఈ మూవీలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కి వేరు విజువల్ ఫీల్ వచ్చింది. అది సినిమా యూనిక్నెస్ కి ఒక ముఖ్యమైన కారణం. సినిమా బడ్జెట్ 1.6 crore వరకు అయిందంట. 1990లో సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం అంత పెద్ద మొత్తాన్ని పెట్టడం అంటే రిస్కే. ఆదిత్య 369 దాదాపు 110 days పాటు షూట్ చేశారంట. ఇది సాధారణ కమర్షియల్ మూవీ కాదు. హిస్టారికల్ సెట్స్, ఫ్యూచర్ సెట్స్, టైమ్ మెషిన్, డిఫరెంట్ టైమ్ లైన్స్, కాస్ట్యూమ్స్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీ ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇమాజినేషన్ ఎంత దూరం వెళ్ళగలదో చూపించిన ఒక ఎక్స్పెరిమెంట్. 1991లో సీజీఐ లేదు, మోడర్న్ విఎఫ్ఎక్స్ లేదు, ఏఐ లేదు, కానీ టైం మిషన్ ఉంది. శ్రీకృష్ణదేవరాయ ఎలా ఉంది, ఫ్యూచర్ వరల్డ్ ఉంది. అన్నిటికంటే ఆలోచించడానికి భయపడని ఒక దర్శకుడు ఉన్నాడు. అందుకే 3 దశాబ్దాల తర్వాత కూడా ఆదిత్య 369 గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ క్యాచప్.